అక్కడ పెడితే ప్రేమ వస్తుందా? రాకపోయినా లేదు, మాట్లాడే బయట ఓకేనా బాబు? అది చేసి కనెక్ట్ మధ్యాహ్నం వెళ్ళేది హలో అన్న, ఒకసారి బ్యాటరీ చేంజ్ చేసుకోండి. మధ్యాహ్నం వస్తున్నట్టమ్మా. అందరికీ నమస్కారం. ప్లీజ్ 30 సంవత్సరాలు నిండిపోయి 31వ సంవత్సరంలో వర్ధంతి అడుగు పెడుతున్నటువంటి రోజు ఈ రోజు. అయినా ఇప్పటికి కూడా తెలుగు ప్రజల గుండెల్లో విషాదం అనేది పోలేదు. ఆయన కోల్పోయినటువంటి జీవితాలు, ఆయన అందించినటువంటి మంచి పనులు పేదవర్గాల గుండెల్లో ఇప్పటికి కూడా శాశ్వతంగా నిలిచిపోయాయి. అందుకే ఆయన దేవుడిగా మారిపోయారు. ఎన్టీఆర్ అంటే దేవుడు. ఈరోజు 11వ అవతారంగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. అటువంటి మహనీయుడు వారసులం అని చెప్పుకుంటూ ఆయన ఆశయాలన్నీ తూట్లు పొడుస్తూ ఈరోజు ఒక రాక్షస పాలన కొనసాగిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే అతి దారుణంగా ఉంది. అక్కడ పేద వర్గాలు అల్లాడిపోతున్నారు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాలు ఒక సామాజికమైనటువంటి న్యాయాన్ని కోల్పోయి అల్లాడిపోతున్నారు.
కేవలం అక్కడ ఒక హత్యా రాజకీయాలకు ఒక నిలయంగా మారిపోయిన ఆంధ్రప్రదేశ్ని కాపాడమని చెప్పి నా భర్త ఆత్మని నేను వేడుకుంటా ఉన్నాను. మళ్ళీ ఒక సుఖశాంతులు రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినట్టు ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ ఓ మనిషి సామాన్యుడు తలెత్తుకొని గర్వంగా నిలబడగలుగుతాడో, ఎక్కడ శాంతి సందేశం అందుతుందో, ఎక్కడ హింసా రాజకీయాలు లేకుండా ఒక ప్రశాంతత వస్తుందో, అటువంటి ఆ స్వర్గంలోకి నా ఆంధ్రప్రదేశ్ నడిపించు తండ్రి అని చెప్పి నేను రవీంద్రనాథ్ ఠాగూర్ గారి వాక్యాన్ని తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు జరగాలని, అక్కడ అమరావతి రైతులకు మేలు జరగాలని, అన్ని వర్గాలకు న్యాయం జరగాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.